ఓకే. 90 అందరు చూడండి సార్ ఈ లోపల భాగంలో నొప్పిస్తారు, లోపల భాగంలో నొప్పి అంటారు. అక్కడే అరుగుతుంది ఫస్ట్. ఎందుకని? ఆ నీ మోకాలులో దాని స్ట్రక్చర్ అలా ఉంటుంది. బరువు ఇప్పుడు పడినప్పుడు ఎక్కువ బరువు ఇటు సైడ్ వస్తుంది, ఇటు తక్కువ ఉంటుంది. సో ఇది అరుగుతుంది అనమాట. ఇది అరిగినప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఈ గుజ్జు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, వెనకాల ఎంత ఉంది, ఈ ముందు సెంటర్లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది చూస్తాం. సో ఈ 45 to 50 years ఏజ్లో వాళ్ళు ఎవరికైనా నొప్పి వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఈ ఏరియాలో వెనకాల అబ్సల్యూట్గా నార్మల్ ఉంటుంది కార్టిలేజ్ థిక్నెస్, మందం. కానీ ఇక్కడ మటుకు ఎక్కువ తగ్గి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఎముక ఆ గుజ్జు అరగడం వల్ల, ఎముక రాసుకోవడం వల్ల మీకు నొప్పి వస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఇంత మనం దీని గురించి చెప్తున్నామంటే, గుజ్జు అరిగింది, గుజ్జుని కరెక్ట్ చేసుకుంటే మనం మోకాలు నొప్పి నుంచి బయటపడవచ్చు. పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు పోవాల్సిన అవసరం లేదు. ఈ గుజ్జు అరిగింది ఎక్కడ అరిగింది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది పిఆర్పి చేస్తుంటారు, రీజనరేటివ్ థెరపీ చేస్తుంటారు, ఎక్కడో దగ్గర వేసేస్తారు ఇంజెక్షన్, పని చేయదు. ఇప్పుడు ఇక్కడ గుజ్జు బాగుంది, ఇక్కడ ఇంజెక్షన్ వేశారు మీరు, యూజ్ లేదు, అది అక్కడ ఉంటుంది, అక్కడ ఆల్రెడీ పెరిగింది, అది ఇంకా పెంచినా కూడా వేస్టే. ఎక్కడైతే అరిగిందో ఈ పార్ట్లో, ఇది పార్ట్, అక్కడ మనము పిఆర్పి చేయాలి.